భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎడపాక మండలం మరియు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అతి సమీప గ్రామమైనటువంటి వలస ఆదివాసీ గ్రామం అయినటువంటి చింతలపాడు గ్రామానికి ఆర్టీవీ బృందం అయితే మరొకసారి వారి ప్రయాణాన్ని అడవి గుండా సాగిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగించుకుంటా ఆ చింతలపాడు గ్రామానికి అయితే చేరుకోవాలి. ఈ చింతలపాడు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ వలస ఆదివాసీలు. అటు ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి సుమారు 40 కుటుంబాలు ఇక్కడికి వలస రావడం జరిగింది. చాలామంది మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకి వెళ్ళిపోయినప్పటికీ మరి ఒక 26 కుటుంబాలు ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇటు ఆ కుటుంబాలు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ఏ ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సదుపాయాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్టీవీ బృందానికి అయితే తెలియడం జరిగింది. దానితో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వాలకి చేరవేసేందుకు ఆర్టీవీ బృందం అయితే మరొకసారి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అడవులు, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రభుత్వాలకు చేరవేసేందుకు ఈ అడవులకైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీవీ బృందం అయితే చింతలపాడు గ్రామంలో ఉన్నది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గ్రామానికి నా వెనుక భాగంలో చూసుకున్నటువంటి ఎటువంటి రోడ్డు సదుపాయాలు లేక ఈ రోడ్డు చూసుకోవచ్చు ఎట్లా ఉందో. ఇది అన్ని పొలాలు. ఈ పొలాల్లో ఉండే వీళ్ళ యొక్క నడకదారి, వీళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చింతలపాడు గ్రామస్తులు చెప్తున్న వివరాల ప్రకారం వారు గత 30 సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి ఇక్కడికి వలస రావడం జరిగిందని, మేము ఒరిస్సా నుండి అటు ఛత్తీస్గఢ్ నుండి కొన్ని గ్రామాల వాళ్ళం వలస ఆదివాసీలకు ఇక్కడికి రావడం జరిగిందని, ఇంతవరకు మాకు ఎటువంటి ఆధార్ కార్డు కానీ, ఇటు రోడ్డు సదుపాయాలు కానీ, అటు మంచినీటి సమస్య కానీ, ఇటు అంగన్వాడీ కానీ ఎటువంటి సదుపాయాలు లేవని, ఇకపైనైనా మా పైన ప్రభుత్వాలు దృష్టి సారించి మాకు సరైన వసతులు కల్పించాలని, అంతేకాకుండా ముఖ్యంగా ఈ గ్రామంలో రోడ్డు సదుపాయం అనేది అసలు లేదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్ళాలంటే సుమారు ఇటు భద్రాచలం పట్టణానికి వెళ్ళాలన్నా 25 కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళాలి, లేకపోతే జట్టులు కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాలు మాపై దృష్టి సారించి మాకు సదుపాయాలు కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి వలస ఆదివాసీలు కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు భద్రాచలం, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎడపాక మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి చింతలపాడు గ్రామానికి అయితే ఆర్టీవీ బృందం మరొకసారి అడవి బాట పట్టింది. ప్రస్తుతం ఇక్కడ అనేక సమస్యలు ఈ గ్రామాన్ని వెంటాడుతూ ఉన్నాయని చెప్పాలి. ఇంత నాగరికత ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఇక్కడ ప్రజలు ఇంకా ఇటు పట్టణాలకి అతి సమీపంలో ఉన్నా కూడా అంగన్వాడీ పక్కా బిల్డింగ్ లేదు, రోడ్లు లేవు, కరెంటు సదుపాయం అనేది ఇంకా ఈ గ్రామానికి అందుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ 26 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు కానీ, ఎటువంటి బర్త్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఎటువంటి ఏమీ లేవని చెప్పి ఏ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని, ఎక్కడైనా మా మీద సీతకన్ను వేయకుండా మా మీద చూపు జాల్చి మాకు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఈ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో సుమారు 30 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఎటువంటి అంగన్వాడీ బిల్డింగు లేక ఒక పాకలోనే ఆ అంగన్వాడీ బిల్డింగ్ని నడిపించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్ నాగమణి కూడా ఆర్టీవీకి అయితే తెలిపారు. అనేక సమస్యలు ఈ గ్రామంలో వెంటాడుతున్నాయి. ఇంకా ఎటువంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయో కూడా ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి అనేక మంది ఇక్కడ ప్రజలు మరియు అలాగే నాయకులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు షోడి చందు, చింతలపాడు నుండి మాట్లాడుతున్నాను. మాకు చాలా దగ్గర 40-30 సంవత్సరాల గతంలో నీళ్ళు సమస్య కానీ, బోరింగ్లు కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏం సౌకర్యం కల్పించట్లేదు. సెవెంత్ చదువుకున్నాం. రోడ్లు ఉన్నాయా మీ గ్రామానికి? మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. గర్భిణీలు కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి ఫాలో అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. అలానే అటువంటి పనులు ఉన్నా కూడా మాకు గవర్నమెంట్ కొద్దిగా పోడు భూములు పట్టాలని ఇచ్చారా? పోడు భూములు పట్టాలి మాకు ఏం లేదు. నా పేరు నాగమణి. ఈ ఊరు చింతలపాడు గ్రామము. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇక్కడ లోటుపాట్లు ఏంటంటే వలస వచ్చిన వాళ్ళండి 24 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లోని ఆ పిల్లలు 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల మధ్యలో నేను పనిచేస్తున్నాను. రావడానికి కనీసం రోడ్డు కూడా సరైన మార్గం లేదు. కాలబాటలో నడుస్తున్నాము. సరైన వసతి లేదు. ప్లస్ మాకు ఉండడానికి అంగన్వాడీ కూడా లేదు. రేకుల షెడ్డు, రేకులు మేము సొంతం పెట్టుకొని రేకులు నడిపించుకుంటున్నాము.
ఇలా జీవనోపాధి వాళ్ళు గడుపుకుంటూ వాళ్ళ పిల్లలైతే శుభ్రతకు కూడా రారు, అయినప్పటికీ మేము అలా జాగ్రత్తగా నడిపిస్తున్నాము. ఏంటంటే మళ్ళీ వాళ్ళకి సరైన ఆధార్ కార్డు కూడా లేవు. డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్ళడానికి సరైన రూట్ కూడా లేదు. అలాంటి పక్షాన ఇక్కడ జీవిస్తూని వీళ్ళ మధ్య నేను పని చేస్తూని ఎంతో కష్టపడుతున్నాం. పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా కూడా ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అవి 2 లింకులు. పిల్లలు ఎందుకు రావట్లేదంటే సరైన స్టాకు రాదు. అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. ఎవరైనా మమ్మల్ని గుర్తించి ఈ ఊరిని మంచి డెవలప్ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ರೋಡ್ಕು ಇಲ್ಲ ಮಾಗ చింతలపాడు ಕರೆಂಟ್ ಇಲ್ಲ, ಏರ್ದು ನೀರಿಲ್ಲ, ಏರು నాకు ಬೋರಿಂಗ್ ಇಲ್ಲ, ಬೋರಿಂಗ್ ಪಾಡತ್ತೆ ಅದಕ್ಕೆ ಬಾತನ್ ಈ ಪಟ್ಟ ಕೂಡಿಲ್ಲ ವಾದಿಲ್ಲ ಅದಂತ ರಾಶಿ వాడుతాము వేలత్తా బిగ్గు బాధత్తా వాదిಲ್ಲ. ఈ ఆధార్ కార్డుకు ఇస్తాం ఆ కూడా చిన్న చిన్న పిల్లగారు కూడా వాదిల్లకే ఆ కూడా లేమిందే. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం, సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ. చింతలపాడు గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ గ్రామం మొత్తం పూర్తిగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి వలస ఆదివాసులుగా ఇక్కడ గత 30 ఏళ్ల నుంచి ఈరోజు ఇక్కడ గ్రామాన్ని నిర్వహించుకొని గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం కూడా 26 కుటుంబాలు మాత్రం ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నివాసం పేరుతో ఉన్నటువంటి ఈ గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వాల నుంచి మాత్రం సహకారం అందేటువంటి పరిస్థితి లేదు. రెండోది ఇక్కడ రహదారులు లేనటువంటి పరిస్థితి, మంచినీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి, దాంతోపాటు కరెంటు లేనటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీలు కానీ అట్లా సంబంధించినటువంటి పాము గరిచిన, తేలు గరిచిన అట్లాగే సంబంధించినటువంటి ఆసుపత్రికి పోవాలంటే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి భద్రాచలం గ్రామానికి ఆ పట్టణానికి వెళ్ళాలంటే మాత్రం ఒక 25 కిలోమీటర్లు పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మొత్తం అడవి ప్రాంతం, రోడ్డు లేనటువంటి పరిస్థితి. లేదా ఇక్కడ నుంచి ఆంధ్ర చిత్తూరు ప్రాంతం వెళ్ళాలనుకొచ్చినా కానీ ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు మొత్తం కూడా అడవిలోనే పోవాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీపీఓ కానీ అట్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా అనేక సందర్భాలలో వినతిలు అందజేయడం కూడా జరిగింది. ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం కావాలని, ఈ గ్రామానికి కరెంటు లైన్లు కావాలని, ఈ గ్రామానికి మెరుగైన వైద్యం కావాలని, ఈ గ్రామానికి అంగన్వాడీ సంబంధించినటువంటి భవనం కావాలని, ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ ఒక పక్క అనేక దఫాలలో కూడా చెప్పినా కానీ ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులలో ఇది మొత్తం కూడా వైద్యం, విద్య అనేక మొత్తం కూడా ప్రాథమికంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, విద్యార్థులకు విద్య అందించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ వైద్యం అందించే పరిస్థితుల దిశగా ప్రభుత్వాలు చేయకుండా ఉంటే రానున్న రోజులలో ప్రభుత్వ సంబంధించిన ప్రజా ఆగ్రహానికి ఉరికాక తప్పదు. కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పద్ధతి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు భద్రాచలానికి, అటు తూర్పుగోదావరి జిల్లా ఎడపాక మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి వలస ఆదివాసీ గ్రామంలో అయితే ఆర్టీవీ బృందం అయితే చేరుకుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో చూసుకున్నటువంటి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కరెంటు కానీ, నీరు కానీ, రోడ్ల సదుపాయం ఎటువంటి సదుపాయం లేని పరిస్థితి. ఇక్కడ ఉన్న గ్రామస్తులకు ఆధార్ కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ ఎటువంటి సర్టిఫికేట్లు వీళ్ళకి లేవు. ఇక్కడ సుమారు 26 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామం అంతా కూడా ఆంధ్రాకి, తెలంగాణ విభజనలో ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుండి వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ గ్రామంలో చూసుకుంటే ఇప్పటికీ ఇంత నాగరికత ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ప్రస్తుతం ఇక్కడ సోలార్ ద్వారానే వాటర్ సదుపాయం వీళ్ళకి అందుతుంది. ఈ సోలార్ గినక పాడైపోతే మళ్ళీ ఆ సోలార్ పెట్టేంత వరకు వీళ్ళకి నీటి సదుపాయం అనేది ఉండదు. ఇదే కాకుండా ఇక్కడ పక్కా ఇల్లు కూడా ఈ గ్రామంలో ప్రజలకు లేకుండా కనపడుతుంది. ఈ గ్రామం అంతా కూడా ఒక అడవి ప్రాంతంలోనే ఉంది. అందువలన ఇక్కడికి ప్రభుత్వాలు చేరుకోలేకపోతున్నాయని ఇక్కడ ప్రజలు అయితే వాపోతున్నారు. ఇకనైనా మమ్మల్ని గుర్తించి మాకు పక్కా ఇల్లు అలాగే వాటర్ సదుపాయాన్ని మాకు కల్పించాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. మన విజువల్లో చూసుకున్నట్టయితే పక్కా ఇల్లు లేకుండా ఈ పెంకులతో నిర్మించబడి మట్టి గోడలతో నిర్మించబడినటువంటి ఇల్లు కనబడుతున్నాయి. అటు ఆంధ్ర రాష్ట్రం, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని, ఛత్తీస్గఢ్ నుండి మేము ఇక్కడికి వలస రావటమే మా
మాకు అనేక ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలైతే చేరుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నప్పటికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, అంతేకాకుండా బర్త్ సర్టిఫికేట్లు కావాలన్నా ఆధార్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే వీరిని ఇబ్బందులు పెడుతున్నాయని, ఎక్కడైనా ప్రభుత్వాలు అటు తెలంగాణ ప్రభుత్వమైనా, ఇటు ఆంధ్ర ప్రభుత్వమైనా, లేదా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వమైనా, ఈ 3 రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలైనా మా మీద దయ చూపాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.